ఇబ్బందుల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా ఆరోగ్యం కోసమైతే హాస్పిటల్, లేకపోతే తనను రక్షించుకోవడానికైతే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అందుకోసమే 100 కూడా ఉంది. కానీ నిజానికి ఆ 100కు ఫోన్ చేయటమే, పోలీసుల రక్షణ కోరటమే ఈరోజు ప్రాణాంతకమైతే ఆ కుటుంబం ఏం చేస్తుందో నిజానికి ఆ మేడం మాధవి గారి మాటల్లోనే వినాలి. హసన్పర్తి మండలం, హనుమకొండ జిల్లా సిద్ధాపూర్ అంటే వంగపాడు గ్రామానికి చెందిన ఈ దంపతులు ఒక చిన్న విషయంలో వేరే వాళ్లకు డబ్బులు ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ డబ్బులు ఇవ్వమన్నందుకు అకారణంగా హసన్పర్తి సిఐ చేతిలో ఎలా ఇబ్బందులు పడ్డారు, చివరికి ఆ కుటుంబం అంతా కూడా ఎంత ఇబ్బందులు పడుతుంది. ఆ కుటుంబ పెద్ద అయితే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక ఉత్తరం రాసి, ప్రశాంత్ అనే వ్యక్తి, నేను ఇక ప్రాణత్యాగం చేసుకుంటున్నా అనే వరకు పరిస్థితి వచ్చింది. నిజానికి ఈ కథ ఏం మలుపులు తిరుగుతుంది, వారికి ఉన్న ఇబ్బందులు తొలగించే పరిస్థితి ఏమిటో ఒకసారి వారి మాటలను అడుగు తెలుసుకుందాం. మాధవి గారు నమస్కారం అండి. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, మీకున్న విషయం చెప్పండి. సార్ యాక్చువల్గా ఇక్కడ వంగపాడు గ్రామంలో ఒక గ్రామ పెద్ద ఒక అతను ఉంటాడు సార్. తనకి మా మామయ్య గారు ముసుగు వీరేశం సార్ తన పేరు. మా మామయ్య గారు 1,50,000 డబ్బులు ఇచ్చాడు సార్. మా హస్బెండ్కి కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ ఉండడం వల్ల తనని డబ్బులు ఇవ్వమని కోరాడు సార్. అప్పుడు తను ఇదివరకు మాకు లాస్ట్ ఇయర్ ఒక కేసులో అక్యూజ్ అయిన వాళ్ళని పిలిచి చంపేస్తామని బెదిరించారు సార్. వీరేశం, ముసుగు వీరేశం, ఇంకొక అక్యూజ్ అయిన వాళ్ళు బెదిరించారు సార్ నా భర్త 100కి డయల్ చేసి పోలీసుల హెల్ప్ తీసుకున్నారు సార్. ఏం చేస్తారు మేడం మీ హస్బెండ్? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు సార్. అప్పుడు వాళ్ళు బెదిరించడంతో నా భర్త 100కి డయల్ చేసి సహాయం తీసుకుంటే కానిస్టేబుల్ వచ్చారు సార్. కానిస్టేబుల్ రాగానే వాళ్ళందరూ పరారై వెళ్ళిపోయారు సార్. ఆ నెక్స్ట్ డే కూడా 100కి డయల్ చేశారు సార్. డయల్ చేసి కానిస్టేబుల్ వచ్చారు. కానిస్టేబుల్ వచ్చి ఎవరైతే ముసుగు వీరేశం మాకు డబ్బులైతే ఎవరైతే ఇవ్వాలో వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి సార్. ఎందుకంటే మేము కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. కానీ తను వచ్చి మా కేసులో ఇదివరకు ఒక కేసు ఉంది సార్, అందులో ఆ అక్యూజ్లు అయిన వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు. మీరు ఎందుకు కాంటాక్ట్ అవుతున్నారు సార్, నన్ను అడగాలి కదా అని అడిగినందుకు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావేంట్రా, నువ్వు పోలీస్ స్టేషన్కి నువ్వు నీ సంగతి చెప్తా అని బెదిరించారు సార్. అప్పుడు మేము ఎలాగో కూల్ అయిపోయి ఎక్కడోళ్ళు అక్కడ సెట్ అయిపోయింది సార్. ఇలా ఇది 3 days అయింది సార్, 3-4 days కింద జరిగింది సార్. అప్పుడు నెక్స్ట్ డే కూడా ఇలానే 100కి డయల్ చేస్తే ఎవరు రిప్లై ఇవ్వలేదు సార్. ఆ నెక్స్ట్ డే హసన్పర్తి సిఐ గారికి కొంచెం కాల్ చేశారు సార్. కాల్ చేసి, సార్ నాకు హెల్ప్ చేయండి, నేను ఇలా జస్ట్ వాళ్ళని పిలిపించి అయినా అడగండి సార్ అని అడిగితే, సరే నువ్వు రా, నేను పిలిపించి మాట్లాడతాను అని చెప్పి హసన్పర్తి పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు సార్. ఎవరు మాట్లాడారు? సిఐ సరే రమ్మన్నారు సార్. నా భర్త మాట్లాడి సహాయం చేయమని అడగాక తను చెప్పాడు సార్ వాళ్ళు చెప్పారు రమ్మని చెప్పగా నా భర్త వెళ్ళాడు సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళగానే తన ఫోన్, వాచ్ అన్నీ లాగేసుకున్నారు సార్. లాగేసుకొని ఇలా మొత్తం గల్ల పట్టుకొని లోపలి గుంజుకెళ్ళి, లేదు సార్ మా తమ్ముడు ఉన్నాడు సార్, మా భర్తతోని మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు సార్. తను చూశాడు సార్. తన 5 కానిస్టేబుల్స్, ఎస్ఐ, సిఐ ముగ్గురు కలిసి తనపై దౌర్జన్యంగా కొట్టారు సార్. అసలు నా భర్తకి ఇది వరకు ఒకసారి యాక్సిడెంట్, దానిలో హెడ్కి మొత్తం ఇంజురీస్ 25 స్టిచెస్ పడ్డాయి సార్. అదే నొప్పి మీద పట్టాతోని బాగా గట్టిగా కొట్టారు సార్. కాళ్ళకు అది దుండలు వేసి బాగా గట్టిగా కాళ్ళన్నీ వాసిపోయేలా బాగా కొట్టారు సార్. అప్పుడే ఈ విషయం మా తమ్ముడు ద్వారా నాకు తెలిసింది సార్. నేను హుటాహుటిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఏం జరిగింది సార్, ఎందుకు ఇదంతా ఇలా చేశారు అని అడిగితే, ఏంటి నీ భర్త ఊకే డయల్ చేస్తున్నాడు, 100కి మీ ఇష్టం అయిపోయిందా 100కి డయల్ చేయడం అంటే అని మేము సార్ అన్నాడు సార్. అంటే లేదు సార్ 100కి డయల్ చేసేదానికన్నా సిఐ గారే అన్నారు. అవును సార్, సిఐ గారే అన్నారు సార్. అందుకే అయితే కొడతారా సార్ అని అంటే, నేను కొట్టలేదు అని చెప్పారు సార్. సరే కొట్టలేదు కదా అని నేను సార్కి, సార్ ఇంకోసారి ఇలా రిపీట్ చేయమని చెప్పి తీసుకొని వచ్చాను సార్ ఇంటికి. కానీ ఇంటికి వచ్చి చూసాక తనని విపరీతంగా కొట్టారు సార్. హెడ్ అంతా స్వెల్లింగ్ వచ్చింది, కాళ్ళు మొత్తం బొబ్బల్లాగా వాసిపోయాయి సార్, రెడ్ కలర్ వచ్చేసింది సార్ మొత్తం. ఆ తర్వాత తను బాగా మనస్తాపానికి గురయ్యాడు సార్. కావాలని దౌర్జన్యంగా పిలిపించి నన్ను కావాలని కొట్టారు అని తను మనస్తాపానికి గురై ఆ రోజు రాత్రి ఇది 29వ తారీఖు నాడు ఇదంతా జరిగింది సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఆ రోజు నైట్ అంటే 30వ తారీఖు ఉదయం సార్ అది. అప్పుడు వాళ్ళందరూ, అవును సార్ నిన్న నైట్, ఆ రోజు 2-3 ఆ టైంలో కావచ్చు సార్. తను లేసే ఉన్నాడు సార్, అసలు నిద్ర కూడా పోకుండా సూసైడ్ లెటర్ అలా రాసి బెడ్ దగ్గర మా దగ్గర పెట్టేసి ఎటో వెళ్ళిపోయాడు సార్. మీరు గమనించలేదు, నిద్రలో ఉన్నారు సార్. నేను చిన్న పిల్లలతో ఉన్నాను సార్, పడుకుని ఉన్నాను. తను కొద్ది చూస్తూ ఉన్నాను సార్, లేచి చూస్తూ ఉన్నాడు అనుకున్నాను సార్.
కానీ వెంటనే అది కొద్ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నిద్రపోయాను. తను ఎప్పుడు వెళ్ళారో కూడా కొంచెం గమనించలేకపోయాను సార్. 4 o'clockకి అలా చూసేసరికి తను లేడు, లెటర్ ఉంది. చూసేసరికి అప్పటి నుండి వెతుకుతూనే ఉన్నాం సార్. ఇక్కడ ఆచూకీ లేదు. సిపి సార్ దగ్గరికి వెళ్ళాం సార్. ఇక ఈరోజు వెళ్ళారా? నిన్ననే వెళ్ళాం సార్. నిన్న మార్నింగ్ సర్చింగ్ చేసాం సార్. 10 దాకా చూసి సార్ 10కి వస్తారా అని తెలిసి మొన్న నైట్ జరిగింది లెటర్ అనేది సార్. నిన్న మార్నింగ్ జరిగింది సార్. ఓకే. నిన్న మార్నింగ్ 2-3కి వెళ్ళిపోయాడు సార్. మేము 4కి అలర్ట్ అయ్యాము. 4కి అలర్ట్ అవ్వగానే వెంటనే 4 నుండి మేము బయట తమ్ముడు బండితోని అందరం సర్చింగ్ చేసాం సార్. 10 దాకా చూస్తూ సిపి ఆఫీస్కి వెళ్ళాం సార్. అక్కడ అందరూ మాకు సహాయం చేశారు సార్. సిపి సార్ని కల్పించి వెంటనే అన్నీ చూశారు సార్. పిటిషన్ తను రాసిన సూసైడ్ లెటర్ అవన్నీ చూసి ఫస్ట్ ఆ అబ్బాయికి ఇక్కడ ఉన్నాడో వెతికి అమ్మాయికి అప్పగించే బాధ్యత మీది అని హసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ సార్కి కాల్ చేసి చెప్పారు సార్. వెతికి అమ్మాయికి అప్పగించాలి, మరియు ఆ అబ్బాయికి ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి నా ముందుకు తీసుకురావాలి అని చెప్పారు సార్. ఇప్పుడు సిపి గారిని కలిసి దాదాపు 24 గంటలు దాటింది. ఇప్పటి వరకు ఏం న్యాయం జరిగింది, ఏం రిపోర్ట్ మీకు అందింది? సిపి గారిని కలిసాక మాకు ఒకటి విషయం చెప్పారు సార్. బయటకు వచ్చాక వాళ్ళు ఏమన్నారంటే హసన్పర్తికి వెళ్ళి ఒకసారి పిటిషన్ అయితే ఇవ్వమ్మా, అలాగే నా భర్త దగ్గర లాక్కున్న ఫోన్ వాచ్ అవన్నీ కూడా ఇస్తారు, వెళ్ళి తీసుకోమ్మా అని చెప్పారు సార్. నాకు నిన్న వెళ్ళగానే నాకు ఫోన్ వాచ్ ఇచ్చారు సార్. ఫస్ట్ వెళ్ళినప్పుడు మేము తీసుకోలే కదా అమ్మా అన్నారు సార్. కానీ సిపి ఆఫీస్ నుండి వాళ్ళు కాల్ చేసి చెప్పగానే వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు సార్. ఫోన్ వాచ్ ఇచ్చాక మేము పిటిషన్ ఇచ్చాం సార్. పిటిషన్ ఇవ్వగానే వాళ్ళు వచ్చి ఎంక్వైరీస్ అవి ఇవి చేస్తున్నారు సార్. ఇప్పుడు సిఐ గారు, ఎస్ఐ గారు ఈ విషయం తర్వాత ఈరోజు ఎవరైనా మీతో ఫోన్లో కానీ లేకపోతే ముఖాముఖి కానీ ఎవరైనా మాట్లాడారా డిపార్ట్మెంట్ నుంచి? ఈరోజు ఎస్ఐ సార్ గారు వచ్చారు సార్. ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ గురించి అడిగి తెలుసుకున్నారు సార్. అంతే. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? చివరికి మీరు బాధలో ఉన్నారు కాబట్టి ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? డిమాండ్ అంటే ఫస్ట్ నాకు నా భర్త ఇంటికి సురక్షితంగా క్షేమంగా ఇంటికి రావాలి సార్. ఎక్కడున్నా కూడా వచ్చాక తనని ఎవరైతే బాధించారో, తనని ఎవరైతే తన మీద దౌర్జన్యంగా బిహేవియర్ చేశారో, తనని అలా ఒక విక్టిమ్ సార్. తను ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారు తన హెల్త్ ఇష్యూస్ గురించి. అలాంటి అతనిపై ఎవరైతే అలా ప్రవర్తించారో వాళ్ళ పైన తగిన చర్యలు, కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం సార్. అందుకే సిపి సార్ దగ్గరికి వెళ్ళాం సార్. తర్వాత సార్ మేడం ఇంకొకటి కూడా, అంటే నాకు ఒకరిద్దరు ఊర్లో అడిగినప్పుడు చెప్పారు, ప్రశాంత్ గతంలో కూడా ఏదో 1-2 కేసులు ఉన్నాయి, దీనికి సంబంధించిన ఏదో కేసులు ఉన్నాయని చెప్పారు. మీరు చెప్పండి సార్. మా కేసు అంటే ఏమీ లేదు సార్. ఇదివరకు గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ వంగపాడు గ్రామంలో ఒక అటెంప్ట్ మర్డర్ జరిగింది సార్. నా భర్త మీద అటెంప్ట్ మర్డర్ చేశారు సార్. అప్పుడు ఆ కేసు నడుస్తుంది సార్. అందులో 10 మంది జైలుకి కూడా వెళ్ళారు సార్. ఇప్పటికీ లాస్ట్ ఎవిడెన్స్ స్టేజ్ కూడా కోర్టులో ఉంది సార్. లాస్ట్ స్టేజ్కి వచ్చింది. అది శిక్ష కూడా పడేలా లాస్ట్ స్టేజ్లో ఉంది సార్. అది నడుస్తూనే ఉంది సార్. ఇప్పుడు బాబుకి ఇలా అన్యాయం జరిగింది కదా, మరి వెంటనే ఇది యాక్షన్ తీసుకొని నా పిల్లగాడు నా ఇంటికి రావాలి, తీసుకొచ్చి అప్పగించాలని కోరుతున్నాను సారు. ఏ ఆపదలు లేకుండా నా పిల్లగాడు నాకు ఉంటే సరిపోతుంది. అట్లనే వాళ్ళకి వేధించిన వాళ్ళకి కూడా శిక్ష పడేటట్టు చూడాలి.